అరే సూపర్ ఫిగర్ రా మామ. దీపిక ఫోటోనే కదా, నా దగ్గర కూడా ఉందిరా. అబ్బా అరే బాబుగా ఇట్రారా. మామ ఏం నడుచుకుంటూ వస్తున్నావు? బైక్ లేని బయటికి రావేరా? అదో పెద్ద కథలే మామ. కొంచెం షార్ట్ గా చెప్పొచ్చు కదా మామ. గల్లీ గల్లీ తిరిగి ఓ పోని పటాయించిన మామ. నీకేంది మామ, మస్తుగా ఎంజాయ్ చేస్తాను. ఎంజాయా బొంగ. దాని అమ్మ టచ్ కొట్టి ఇటు అడుగుతాంది. నిన్న సెల్లు పోయింది, మొన్న బైక్ పోయింది. నాకిచ్చిందిరా, బాగా నాకిచ్చేసింది. ఈ అమ్మాయిలు ఇంతే మామ, నేల నాకు ఇచ్చేస్తారు మామ. జిల్లు మామ. బాబు ఒక చాయ్. ఆరేళ్ల పాపపై స్కూల్లో అత్యాచారాలు జరుగుతున్నాయి. 40 ఏళ్ళు నాయుడిపై ఆఫీసులో అఘాయిత్యం జరుగుతుంది. ఏమైపోతుందో ఈ దేశం. సార్ 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 చూడలేదన్నా. డోంట్ వెరీ అన్న, డోంట్ వెరీ అన్న. చూడలేదన్నా. ప్రాబ్లం ఏమి లేదు, బ్లడ్ ఎక్కువగా పోయింది. సార్ ఇట్స్ మై మిస్టేక్. ఎంత మనీ ఖర్చైనా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేకుండా చూసుకోండి. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. బ్లడ్ బాగా పోయింది. కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. నాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. నేను డ్యూటీ డాక్టర్ని కూడా పంపిస్తుంటాను. 24 అవర్స్ అబ్జర్వేషన్లో జాగ్రత్తగా చూస్తూ ఉండండి. వైటనల్స్ అన్ని మెడిసిన్ చూసుకుంటూ ఉండు. ఏదన్నా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? కానీ వాళ్ళు మగవాళ్ళు కదా మేడం. మగవాళ్ళు అయితే ఏంటమ్మా, వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఒక డాక్టర్గా, ఒక సిస్టర్గా మనది కదా. వాళ్ళు మనుషులు కదా. తప్పు. యూ ఈడియట్, డోంట్ టాక్ లైక్ దట్. వీడికి ఎన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ చేయాలో అర్థం కావడం లేదు. అక్క బయటికి వెళ్ళాలంటే భయమేస్తుంది. రోజు రోజుకి మగవాళ్ళు ఏం చేస్తారని. అవును, రోజు రోజుకి వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. కానీ ఇది మన వృత్తి ధర్మం కదా. అందరు మగవాళ్ళు వీళ్ళలా ఉంటారని గ్యారంటీ ఏంటి? ఈయన కూడా బయటికి వెళ్తే అలా మారడని గ్యారంటీ ఏంటి? అవును, ఏ సమాజంలో బతుకుతున్నాం మనం? అమాయక యువతుల ఆక్రందనలు ఇంకెన్నాళ్ళు? యువతిని పావులతో బెదిరించి కాబోయే భర్త ముందే ఆమెని గ్యాంగ్ రేప్ చేసిన ఘటన సమాజాన్ని షాక్కి గురి చేస్తోంది. పావుకి కోరల్లోనే విషం, కానీ కొందరు మనుషులకు నిలువెల్లా విషమే. అలాంటి మనుషుల్లోని పాములు మన మధ్య తిరుగుతున్నారని నిజం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చంపేయాలి వీడిని. ఆగక్క. వద్దు, వీడిని చంపేస్తా. ఎందుకక్క అంత కోపం? ఈ మగవాళ్ళని ప్రభుత్వం ఏం చేయలేక మనల్ని దూరంగా ఉండమని బిల్ పాస్ చేసింది. ఇలాంటి మగాళ్ళక నేను ఇన్నాళ్ళు సేవ చేసింది. ఇలాంటి మగాళ్ళని బతకనివ్వకూడదు. వీళ్ళు బ్రతకడానికే వీల్లేదు.
చా నా చెల్లె కూడా నాతో ఒంటరిగా రావడానికి భయపడుతుందిరా. ఏ చిట్టి ఇట్రా. ఏంటి ఈ మధ్యన ఆడుకోవడం రావట్లేదు? మా అమ్మ మీరేమిచ్చినా తీసుకోవద్దంది. ఎందుకు? మీరు అందరినీ చంపేస్తారట కదా. ఏ చిట్టి చిట్టి ఏ చిట్టి ఇట్రా. భయపెట్టినా బాధ పెట్టినా తిట్టినా కొట్టినా ఆఖరికి చిత్రహింసలు పెట్టి నరకయాతన చూపించిన నవ్వుతూ భరించి ఆదరించిన ఆడవాళ్ళు కొందరి మగాళ్ళ వికృత చేష్టలకు పైశాచిక ఆనందానికి తమ మాన ప్రాణాలను కోల్పోయారు. మగాళ్ళలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉన్నారు. కానీ మగాళ్ళను చూస్తేనే భయపడడానికి కారణమైన ఆ కొందరి మగాళ్ళ ప్రవర్తన వల్ల ప్రత్యక్షంగా ఎందరో ఆడవాళ్ళు బాధపడుతుంటే పరోక్షంగా యావత్ పురుష జాతి చెడ్డ పేరు తెచ్చుకుంది. మగాళ్ళందరూ మృగాలు కాదు. ఆ కొందరి మగాళ్ళలో మార్పు రావాలి. ఆడవారికి రక్షణగా నిలవాలి. పరిహారం కోసం కాదు, పరిష్కారం కోసం ఆలోచిద్దాం. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్.